గ్రామ పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, రామచంద్రారెడ్డి గారు ఈ భూమి దాతగా ముందుకొచ్చిన రామచంద్రారెడ్డి గారికి, మరి ఇంకో దాత అడ్వకేట్ వెంకటరెడ్డి గారు, మా అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి గారు, మా బీజేపీ జిల్లా కోఆర్డినేటర్ వడ్ల నందు గారు, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు, ఎక్స్ఎంపీపీ బంగారెడ్డి గారు, పి శశిధర్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ జె గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ వేమారెడ్డి గారు, ఎం శంకర్ గారు, రామేశ్వర్ రెడ్డి గారు, పవన్ గౌడ్ గారు నమస్తే, విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి నుంచి పవన్ గౌడ్ గారు, ముఖ్యంగా ఇక్కడికున్న పెద్దలు, యువకులందరికీ నమస్కారం. నాకు ఈరోజు నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే ఒక విగ్రహాన్నో లేకుంటే ఒక ధర్నానో ఒక ర్యాలీనో రాజకీయంగా వాడుకుంటారు, కానీ ఒక విగ్రహాన్ని జాతీయవాదం కొరకు, దేశం మీద ప్రేమ కొరకు ఊరంతా వచ్చి చేసుకుంటే అది నిజంగానే చాలా గొప్పది. మన దేశానికి ఈరోజు అవసరం. పక్క దేశాలు చూడండి, బంగ్లాదేశ్లో ఏమైంది, శ్రీలంకలో ఏమైంది, అటు పాకిస్తాన్లో ఏమవుతున్నది, పశ్చిమ దేశాలన్నీ కూలిపోతుంటే అది ఇడిచిపెట్టండి. యూరోప్లో ఏమవుతుంది, రష్యాలో ఏమవుతుంది, యుక్రెయిన్లో ఏమవుతుంది, ఇరాన్లో ఏమవుతుంది, ఇజ్రాయెల్లో ఏమవుతుంది, ఆడ ప్యాలెస్టైన్లో ఏమవుతుంది, ఇవన్నీ చూడండి. మన దేశము గట్టిగా నిలబడ్డది. మన దేశాన్నే కాపాడుకుంటా కాక వేరే దేశాలకు పోయి అటు రష్యాల ప్యూటిన్ని కలుస్తుండు మన ప్రధానమంత్రి, ఇక్కడ యుక్రెయిన్ను ఆయనను ఆ ప్రధానిని కలుస్తున్నాడు. ప్రపంచం మొత్తం కూడా భారతదేశం చూస్తున్నది. ఒకప్పుడు భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా వరకు, మీన్ నుంచి కిందికి ప్రపంచంలోనే ఆర్థికంగా నంబర్ 1 దేశం ఉండే. ఇక్కడ వస్తువులు కావాలంటే అక్కడ బట్టలైనా లేకుంటే ఇనుప వస్తువులైనా ఇత్తడి వస్తువులైనా ఏదైనా కూడా ఇక్కడి నుంచి ప్రపంచంకి ఎక్స్పోర్ట్ అవుతుండే. ఎందుకంటే మన ఆలోచన గొప్పది. మన ఆలోచన ఏంది, వసుదేవ కుటుంబం కానీ మన దగ్గర ఈ ఆలోచనలు కూడా బయటికి పోయినాయి. ఇక్కడనే బుద్ధిజం పుట్టింది, జైనిజం పుట్టింది. మరి ఇతర దేశాల మతపరంగా హింసిస్తుంటే పారిపోయి వచ్చి ఇక్కడ పార్సీలు ఉన్న ఎన్నో మతాలు కూడా ఇక్కడ వచ్చున్నాయి. కానీ దీన్నే ఈ ఆలోచనను కూలగొట్టాలని యుద్ధాలు చేసుకుంటా వాళ్ళు ఎంతో వేరే ఆలోచన ఉన్నోళ్ళు కొన్ని మతాలు ఇక్కడికి వచ్చి మన మీద దాడి చేస్తుంటే ఈ మహాశివుడే భారతదేశాన్ని ఐక్యంగా చేసి కొట్లాడిండు, ఆపిండు. కానీ ఆ శక్తులు ఇంకా పనిచేస్తున్నాయి. మన ఆలోచన ఏంది, హిందుత్వం అంటే ఏంది, భారతీయులు, జాతీయవాదము, అది నంబర్ 1. మొట్టమొదలు మన దేశం చూడాలి. కానీ మన దేశం నుండుకుంటా వాళ్లకు అభిమానము ఇంకో దేశం మీద, ఇంకో ఆలోచన మీద. మన దేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా జాతీయవాదం గుండెలు ఉండాలి. అంతేనా? ఏ పార్టీ ఉన్నా కూడా జాతీయవాదం గుండెలు ఉండాలి. ఏ పార్టీ ఉన్నా కూడా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు అంటే వాళ్ళ గుండెల జాతీయవాదం ఉండాలి. కానీ కొందరు దీన్ని విభజన ఎట్లా చేయాలని చూస్తుండ్రు. మళ్ళీ కాశ్మీర్ను తీసేస్తానంట, కలిపిన కాశ్మీర్ను తీసేస్తానంట, మళ్ళీ మతపరంగా కులపరంగా విడదీస్తారంట. చాలా బాధాకరంగా ఉన్నది.
మతాలు కులాలు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. అవును, వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఈ హిందూ మతం ఏంది, వీళ్ళ దగ్గర పిచ్చోళ్ళు అన్ని కులాలు ఉంటాయి, ఇవి పెద్ద కులం అంటే చిన్న కులం అంట అని వేరే మతాలు ప్రచారం చేస్తున్నారు. కానీ అదే మతము వాళ్ళకు కులం కావాలంట. అంతేనా? ముస్లింల కులాలు ఉండాలంట, క్రిస్టియన్ల కులాలు ఉండాలంట. అరే మీరు కులాలకు వ్యతిరేకం కదా, వాళ్ళ కులాలకు వ్యతిరేకంగా ఉంటే మళ్ళీ మీరు కులం ఎందుకు అంటున్నారు? ఇక్కడ రిజర్వేషన్స్ ఉంటాయి, ఉండాలి, ముందుకు కూడా ఉంటాయి. కానీ అది ప్రతి దానికి ఒక చోటు ఉంటుంది. ఒకవేళ ఉద్యోగాలలో ఉండాలి రిజర్వేషన్స్, స్కూళ్ళల్లో ఉండాలి రిజర్వేషన్స్. కానీ ఒక బఫూన్ గారు అంటాడు, ఆటలల్లో ఫస్ట్ ప్రైజ్లలో కూడా రిజర్వేషన్స్ ఉండాలంట. మన బ్యూటీ కాంపిటీషన్, మిస్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది కదా, ఆడోళ్ళు అందగత్తె ఎవరు నంబర్ 1, అందులో కూడా రిజర్వేషన్స్ ఉండాలంట. అరే ఒలింపిక్లో కూడా రిజర్వేషన్స్ ఉండాలంట. అరే క్రికెట్ మ్యాచ్లో కూడా రిజర్వేషన్ ఉండాలంట. అరే పాగల్గాడైందా వాడు? అంటే బ్యాటింగ్ ఫస్ట్ ఈ కులం చేయాలంట, తర్వాత బౌలింగ్ ఆ కులం చేయాలంట. అరే అవసరమయ్యా? కానీ ఎక్కడ ఏం మాట్లాడాలనో మనసులో పెట్టుకొని మాట్లాడింది. పిచ్చోడైపోయాడు, పాగల్గాడైపోయాడు. మిస్ ఇండియాలో రిజర్వేషన్స్ ఉండాలంట. రేపు ఒలింపిక్స్లో క్రికెట్లో రిజర్వేషన్స్ ఉండాలి. పేదోళ్ళకు ఉండాలి రిజర్వేషన్స్, ఏ కులమైనా. లేకుంటే వెనుకబడిన కులాలకు రిజర్వేషన్స్ ఉండాలి. ఎక్కడ ఉండాలి? స్కూళ్ళల్లో ఉండాలి, ఉద్యోగాల్లో ఉండాలి. కానీ ఇక్కడ ఇది మాట్లాడుకుంటా వాళ్ళు పొత్తు పెట్టుకునేది నేషనల్ కాన్ఫరెన్స్. ఎవరితో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ? కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో పొత్తు పెట్టుకుంది. వాళ్ళ సిద్ధాంతం ఏంది? కాశ్మీర్లో దళితులకు, ఓబీసీలకు రిజర్వేషన్స్ ఉండొద్దంట. మళ్ళీ ఇక్కడనేమో పొత్తు పెట్టుకునేది వాళ్ళతోటి, ఇక్కడనేమో మాట్లాడేది మీరు రిజర్వేషన్స్ తీస్తున్నారని. ఇటువంటి కన్ఫ్యూజ్డ్ పార్టీలు దేశాన్ని నాశనం చేస్తాయి. అందుకే మొట్టమొదలు గుండెల జాతీయవాదం ఉండాలి. చాలా సంతోషము నాకైతే ప్రత్యేకంగా ఈ మహానుభావంకి నాకు లైఫ్లో ఇది నేను సావక ముందు ఇవి చేయాలని ఉంటాయి. ఏముంటాయంటే ఈయన కట్టిన కిలాలు బ్రహ్మాండమైన ప్రపంచంలో ఎక్కడుండయి, మన మహారాష్ట్ర పునాల దగ్గర ఉంటాయి. 300 కిలాలు. నేను ఇప్పటి వరకు 30 కిలాలు కూడా ఎక్కలేదు. కానీ నేను ఇంకా వచ్చే 5 ఏళ్ళు నా కాళ్ళు మోకాళ్ళు మంచుకున్నంత వరకు ప్రతి ఏడాది 5 కిలాలు ఎక్కాలి. ఈ ఏడాది వచ్చే వారం కూడా వస్తున్నాను. ఎంతోమంది యువకులను తీసుకుపోతాను నేను. ఇంతవరకు ఇప్పటిసారి వికారాబాద్ నుంచి ఎంతోమందిని తీసుకుపోయినా మహారాష్ట్ర కిలాలు, శివాజీ కట్టిన కిలాలు ఎక్కాలని నాకు ఎప్పటి సందో ఉన్నది. ఈ వచ్చే వారం కూడా నేను వెళ్తున్నా శివాజీ కిలాలు ఎక్కేందుకు. కొంతమందికి తీసుకోవతా. కానీ మీరు అందరూ కూడా ఇక్కడ విగ్రహం చూడాలి. మన ట్రైన్ ఎక్కి పూనా దగ్గర పోయి ఆయన కిలాలు కూడా చూడాలి. శివనేరి అనే కిలా, ఎన్నెన్నో కిలాలు, కళావంతి దుర్గ్ అనే కిలాలు, తర్వాత ప్రతాప్గఢ్ అనే కిలా. అక్కడ ఆయన చీల్ చేసి చూడు, చేతులకు ఎవరినయ్యా? ఔరంగజేబ్, అఫ్జల్ ఖాన్ను ఆయన ద్రోహం చేస్తే ఈయనకు తెలుసు. చేతులతోటి గోర్లు పెట్టుకొని చీల్ చేసిండు. ఆ కిలాకి కూడా పోయినా అందరు కూడా ఎట్లయితే మనకు ఒకటి ఉంటుందో, దేవుని మీద భక్తి ఉంటే ఎప్పుడో ఒకసారి తిరుపతికి పోవాలి, లేకుంటే అయోధ్యకు పోతా అంటారో, దేశం మీద భక్తి ఉంటే శివాజీ కిలాకి కూడా పోవాలి. తప్పనిసరిగా పోవాలి. నేను కూడా మీతో పోయే అవకాశం కానీ పోయేది ఉంటే నేను ఆ మద్దతు కూడా చేస్తా. మళ్ళోసారి అందరికీ మేకవనంపల్లి పెద్దలకు, ప్రజలకు, దాతలకు అందరికీ మరీ నమస్కారము. భారత్ మాతాకి, భారత్ మాతాకి, శివాజీ మహారాజ్ కి, శివాజీ మహారాజ్ కి.